Welcome, sir. Hi. She's very dear to me. Please make her look more beautiful. Sure. These are facial methods. ఏంటి? నేను ఇంతసేపు నుంచి తలుపు తడుతుంటే తీవేంట్రా? రూమ్ లో కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఏమైనా క్రికెట్ ఆడుకోగలను, బుద్ధిగా పాఠాలు చదువుకుంటున్నాను. అబద్ధాలు ఆడుకు. పాఠాలు చదువుతున్నావా లేక మహాభారతం చదువుతున్నావా? ఆ మహాభారతాలు నీకు సరిపోవా? ముందొచ్చి కాస్త తిను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ ముసలిది పానకంలో పొడకలా తయారైంది. రాను రాను నీ పద్ధతి ఏం బాగుండట్లేదురా. బలవంతంగా వచ్చి భోజనానికి పిలిస్తే గానీ రావడం లేదు. కర్మరా బాబు. సుజాత, చపాతీ తీసురా. ఈ రొట్టెలు దేంతో చేశారు? పిండితోనా బండలతోనా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎందుకు ఇలా అయిందానికి కాందానికి విసుక్కుంటున్నావు? నేనేమీ విసుక్కోవడం లేదు. ఖుష్బూ, ఖుష్బూ, నిద్రపోలేదా? నాకు నిద్ర రావడం లేదురా. ఖుష్బూ ఇక్కడ? ఏమైందో ఏమో, తను రూమ్ లో ఉంది. రూమ్ లో ఉందా? ప్రతిరోజు నా కోసం ఎదురు చూస్తుంటుందిగా. ఒంట్లో బాగలేదా? ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మనసంతా దిగులుగా ఉన్న వాళ్ళకి మందే లేదు. దీనికి అంతటికీ కారణం నువ్వు. నేనా? ఏంట్రా రాజేష్ ఇదంతా? బయట నువ్వెవరితోనూ తిరుగుతున్నావట? ఏంటమ్మా, గత 25 ఏళ్లుగా తనకు నా మీద రాని సందేహం ఇప్పుడొచ్చిందా? 25 ఏళ్లుగా తనకు సందేహం కలగలేదు, కానీ ఇప్పుడు సందేహం కలిగింది కదా. చూడు, అనుమానం అన్నది పెనుపోతం లాంటిది. అదో పట్టాన వదలదు. వెళ్ళు, నువ్వు వెళ్ళి తన్ని ఓదార్చు, నమ్మకం కలిగించు. అలాగేమ్మా. ఖుష్బూ, నేను నీకు ద్రోహం చేయను. నన్ను నమ్ము, ఇంతవరకు చేయలేదు.
అలా నక్కి నక్కి వెళ్తున్నావు? టీచర్ టీచర్. హాయ్ కైలాష్. హాయ్ మ్యామ్. మ్యామ్ చేతులకి ఏమైంది? నువ్వే చూడు. మ్యామ్ మీ చేతులకి ఏం పెట్టుకున్నారు? తెలీదా? మెహందీ. మ్యామ్ ఇంత అందమైన చేతులకి మెహందీ అవసరం అంటారా? ఏ నాకు బాలేదా? లేదు లేదు, చాలా బాగుంది. జస్ట్ మినిట్, ఐల్ బి బ్యాక్. మిస్ మీ పట్టి కింద పడింది. కొలుసు ఎక్కడ పడింది? హాల్లో మిస్. వస్తున్నానుండు. అబ్బో. అయ్యో, గొలుసుని ఇలా లేపి లేపి చూస్తున్నాడే. ఇక ఆ గొలుసు వేసుకున్న కాలు దొరికితే అసలు మారవరా? నన్ను మాత్రమే కొట్టు, వాడిని వదిలేయ్. కైలాష్, మిస్. కంట్లో నలక పడినట్టుంది. గొలుసు పెట్టేసి ఊదు. ఓకే మిస్. ఏంట్రా ఇది? ఇంకా ఇంకొంచెం. ఇంకొంచెమా? ప్లీజ్ ఇంకొంచెం. అమ్మ బాబోయ్, నాకు ఒకటి ఉంది. ఎందుకు? సుత్తు వేస్ట్. ట్యూషన్ ట్యూషన్ అని చెప్పి గుజరాలు చేసేసాడు. ఇంకోసారి రా. చాలా మిస్. ఇంకొకసారి. ఇంగ్లీష్ మరేంజ్లో కిసి పెట్టుకుంటున్నారే. దేవుడా దేవుడా దేవుడా. ఫీలింగ్ బెటర్? బెటర్. యా, థ్యాంక్స్. ఇంకా నేను భరించలేను. ఏదో ఒకటి చెయ్యాలి. రేయ్ చంద్ర, నువ్వెందుకు వచ్చావు? రే నువ్వెందుకు వచ్చావో నేను అందుకు వచ్చాను రా పుస్కి. హాయ్ చంద్ర, ఎప్పుడు వచ్చారు? హాయ్ టీచర్, ఇప్పుడే 2 నిమిషాలు అయింది. నాకు ముఖ్యమైన డౌట్ ఉంది, క్లియర్ చేసుకుందామని వచ్చాను. నన్నా? కాదు, వీడి దగ్గర. కైలాష్, తనకేదో డౌట్ ఉందట, నువ్వు వెళ్ళి క్లియర్ చేయి. మనం రేపు కలుద్దాం. రేపు కూడానా? సరే సరే. కైలాష్, గొలుసు ఇక్కడ. సారీ మ్యామ్. మ్యామ్ పోనీ నన్ను వేయమంటారా? వద్దు, టేబుల్ మీద పెట్టు. రే ఇప్పుడు వేస్తానని చెప్తావు, తర్వాత ఏం చేస్తానో నాకు తెలుసు. పదా. ఎనీ ప్రాబ్లం? ఆ రోజు కైలాష్ ని రెచ్చగొట్టాను. ఏ ఫీలింగ్స్ లేవన్నాడు. నిన్న నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళి కిస్ చేసి నీ లవ్ ని చెప్పు. Sujata, where's the breakfast? ఏమైంది బామ్మ? మమ్మీ ఎందుకని ఏడుస్తుంది? నాకు భయంగా ఉంది. దేనికి? నువ్వెందుకు భయపడ్డావు? నాకు సొంతం అయింది, ఇప్పుడు దూరం అయిపోతుంది అన్న భయం. దేవుణ్ణి నమ్మడం తప్ప ఇంకో దారి లేదు. వెళ్ళొస్తానమ్మా. Yo
on, so why should we stop? Just get it going, get it going. You can call me youthful revival, or maybe just a teenage survivor. I know at times I might be rash driver, but no regrets, so baby, just fine, so right. You scream and shout, you get down on it. One day in your life, you wanna lose it, baby, get wild. Probably, it's alright if the boys and the girls wanna shout out loud, say probably. It's alright if it's saying what you're ready just to fall in line, say probably. It's alright if the boys and the girls wanna have a great time, say probably. It's okay for the boys and the girls. యువర్ హెయిర్ స్టైల్ ఇస్ Thank you. నైస్. నేను మెహందీ పెట్టుకున్నాను, ఎలా ఉంది కైలాష్? బాలేదు. ఆ? టీచర్ పెట్టుకుంటే మాత్రం బాగుందని చొంగ కరుస్తావా? నేను పెట్టుకుంటే మాత్రం బాగోలేదంటావా? కొట్టినట్టు మొహం పొగులుద్ది. నాది బాగుందా కైలాష్? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా తలుపు వేసుకుని గదిలో ఉంటాడు. అసలు ఏం చేస్తుంటాడు వీడు? ఇంత అసహ్యమైన పుస్తకాలు ఉన్నాయి ఏమిటి? అంటే వీడి విధంగా చెడిపోతున్నాడన్నమాట. ఛీ, 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 ఛీ. ఇలాంటి పుస్తకాలు ఈ వయసులో చదవడం వల్లే వాడు అన్యాయంగా పాడైపోతున్నాడు. వెంటనే రాజేష్తో చెప్పాలి. జాన్, ఇటువంటి పుస్తకాలు కూడా ఉంటాయని నాకు తెలీదే. సర్ప్రైజింగ్. ఏంటి సార్ మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇదంతా చాలా నార్మల్. ఇప్పుడు స్కూల్స్ లో ఇది ఒక సబ్జెక్ట్ తెలుసా? Yeah. I see. Excuse me. యా. రాజేష్, ఏంటమ్మా? నేను నీతో ఓ విషయం మాట్లాడాలరా. నేను ఇప్పుడే కైలాష్ బెడ్రూమ్కి వెళ్ళాను. వాడు రాను రాను చెడిపోతున్నాడురా. వాడి పద్ధతి ఏం బాగుండట్లేదు. మనం శ్రద్ధ తీసుకోవాలిరా. వాడి దగ్గర చెత్త చెత్త పుస్తకాలున్నాయిరా మంచం మీద. అవి తీర్చూస్తే నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను రా. మా డోంట్ గెట్ హైపర్. అది వాడు స్కూల్ బుక్ అయ్యింటుంది. అదేంట్రా? స్కూల్లో దాని ఒక సబ్జెక్ట్ గా చెప్తారట. అమ్మా, నేను మీటింగ్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. హాయ్ హాయ్. కైలాష్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో తెలీదు గాని నేను నిన్ను తలుచుకునే క్షణం అంటూ లేదు. నువ్వు ఆ సిమ్రన్ మాట ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాలో లేనిది తనలో ఏముంది చెప్పు. నీకు నా లిప్స్ నచ్చలేదా? నా బాడీ స్ట్రక్చర్ నచ్చలేదా? లేక నా ఫేస్ నచ్చలేదా? ఏం నచ్చలేదు చెప్పరా. నేను చాలా అందంగాను యాక్టివ్ గాను ఉన్నానని ఎంతో మంది నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ వాళ్ళలో నేను ఎవరిని లవ్ చేయలేదు. ఎందుకని? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నేను నీ వెంట పడుతున్నాను. నా గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. మన ఫ్రెండ్స్ అందరూ నేనెంతో చలాకీగా ఉంటానని అంటూ ఉంటారు. నేను అలాగే ఉండాలనుకుంటాను. కానీ నాలో ఎంత విషాదం దాగుందో నీకు తెలుసా? మా నాన్న వేరొక ఆవిడతో ఉంటున్నాడు. మా అమ్మ రోజుకొక బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ మా నాన్న మీద పగ తీర్చుకుంటోంది. వాళ్ళిద్దరికి మధ్య నేను నలిగిపోతున్నాను. బట్ వాట్ కెన్ ఐ డూ? వి ఆర్ మై ఇన్షియల్ అండ్ అడ్రస్. నేను నీ వెంట తిరుగుతూ ఉంటే అందరూ నేను నా తండ్రి లాంటిదని అన్నారు. నేను చూడ్డానికి ఆయనలా ఉన్నానేమో అనుకున్నాను. కానీ దానికి అర్థం నాకు తర్వాత తెలిసింది. మా అమ్మ అందరితోనూ తిరుగుతుందట. మా నాన్న మాత్రం ఒక ఆవిడతోనే ఉంటున్నాడట. నేను ఈ ఒక్కడి వెంటే తిరుగుతున్నందువల్ల నన్ను మా నాన్నతో పోలుస్తున్నారు. నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం నీ వెనకే తిరుగుతాను. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. చెప్పలేక బుర్ర పిచ్చెక్కేది. ఇప్పటికీ చెప్పగలిగాను. ఇకపై నేను నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా నేను మాత్రం నేను లవ్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకోసమే నేను వచ్చాను. నేను ఇంట్లో వాళ్ళతో పెద్దగా షాపింగ్ ఇది చేయను. Excuse me, I'm looking for some rings. Could you show me some? But stones, sir? Yeah.
దాట్స్ ఇంట్రెస్టింగ్. యా, ఇది కుబేర్ జ్యువెల్స్ ఉంగరం. ఈ ఉంగరం వేసుకుంటే జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుందంటారు. ట్రై ఇట్ ఆన్. ఇస్ ఇట్? ఇట్స్ బ్యూటిఫుల్. నిజంగానా? ఇట్స్ గార్జియస్, లవ్లీ. ఐ లవ్ ఇట్. యు లవ్ ఇట్? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. విల్ టేక్ దిస్ వన్. కైలాష్, అయ్యో క్రేజీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకు సిమ్రన్ పిచ్చి. నా దగ్గర లేనిది దాని దగ్గర ఏముంది? నువ్వు కేటీని లవ్ చేసినా నేను సంతోషపడేదాన్ని. షిట్, పాటలు తీసే టీచర్ని నేను లవ్ చేసినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇలాగే చేసేవంటే చొక్కా చింపుకొని పిచ్చుడైపోతావు. అసలు రాజేష్ తన మనసులో ఏమనుకుంటున్నాడు? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నాడా? అడ్డుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నాడా? ఏంటి విషయం? మీరంతా మీటింగ్ పెట్టారు? కమ్ ఆన్, విషయం ఏంటో చెప్పండి. మిమ్మల్ని ఎలా అడగాలి అని. ఏంటి? మీకు ఒక అమ్మాయికి సంబంధం ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. వాట్? ఆర్ యు క్రేజీ? ఏంటి వాగుతున్నారు? అంటే నువ్వు ఆ అమ్మాయికి ఉంగరం గిఫ్ట్గా ఇవ్వలేదా? ఏంటమ్మా, ఆ అమ్మాయి నా సెక్రటరీ. తన ఫ్రెండ్కి నిశ్చితార్థం. తను ఉంగరం కొనాలంటేను. ఆ విషయం విని ఖుష్బు ఎంతో బాధపడింది. తను అడవడం చూసి నేను భయపడిపోయాను. అమ్మా, నిజం తెలియకుండా బాధపడితే అది నా బాధ్యత కాదు. నాకు సలహా ఇచ్చే అర్హత వీళ్ళెవరికీ లేదు. సో స్టే అవుట్ ఆఫ్ దిస్. ఓకే ఓకే, నేను ఇంకో 5 నిమిషాలు అక్కడ ఉంటాను కదా. హాయ్ కైలాష్. హాయ్. సిమ్రన్ పైన స్నానం చేస్తుంది. బాయ్. కైలాష్, పైకి రా. Hi, ma'am. హాయ్, సిట్ డౌన్. Thank you, ma'am. ఏంటి రేపు మ్యాక్సేగా? Yes. పే అటెన్షన్ కైలాష్. వాట్ ఆర్ యు డూయింగ్? ఆ బుక్ ఇవ్వు. చూస్తున్నావా లేక నన్ను చూస్తున్నావా? నేను మిమ్మల్ని అంత బాగా నచ్చానా? నేనంటే అంత ఇష్టమా? What is the meaning of chemical reaction? Reaction.
When I touch Simran, I feel some reaction. I came to know that is chemical reaction. It was a wonderful experience.